అలాగే పవన్ కళ్యాణ్ కూడా మాట ఇచ్చాడు. ఆయన ఏం చేశాడండి యూత్కి? పవన్ కళ్యాణ్ ఒక యూత్, ఇంకా కొన్నాళ్ళు బతకాలైనా, కొన్నాళ్ళు రాజ్యం వెళ్ళాలైనా. అలాంటి వాళ్ళు పిల్లలందరూ కూడా కుటుంబం చదువుకుని భవిష్యత్తులు పాడైపోతున్నాయండి. ఇవాళ చూడండి, ఒక అబ్బాయి వెళ్తే లారీలో చచ్చిపోయాడండి, అప్పులు అయిపోయాయండి. ఏం చేస్తాడండి? అప్పులు అయిపోయి చచ్చిపోయాడండి. ఇవాళ వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటండి? అవి జగన్ ఈసారి 11 కాదు 1 పరిమితం చేస్తా అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఏంటండి? పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈసారి 11 కాదు 1 పరిమితం చేస్తా. అలాగే చూద్దామండి. అతను ఉంటాడో లేదో చూసుకోమన్నాను. ఇవాళ చెప్తున్నాను, మా వినాయకుడి సాక్షిగా నిజంగా మళ్ళీ మా జగన్ అనే సీఎం ఇవన్నీ తుఫాన్లో కొట్టుకుపోతాయి. ఏముండదండి, ఏముండదండి. అది ఏంటంటే ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారండి. ఆ భయపడి కానండి అందరు గుక్కుగా ఉన్నారండి, చాలా మొక్కుడుగా ఉన్నారండి. మళ్ళీ జగన్ అన్నీ వస్తాడండి. ఏమండి, లేకపోతే జగన్ వస్తే జనాలు ఏంటండి? ఇలా అధికార పార్టీ ఉమ్మడి కూటం, మరి ఆ జనాలు ఎలా ఉండాలని? ఒకే ఒక్కడు సింహంలాగా వస్తున్న జనాలు ఏంటో మీరు చూస్తున్నారు కదా, మీ మీడియా అందరూ చూస్తున్నారా? పరిగెలు ఎట్లా పోతున్నారు కదా, అలా వస్తున్నారంటే ఆ జగన్ అన్న అభిమానం అండి అది.